డబ్బులు ఊరికే రావు. ఇప్పుడు ఇది సరిగ్గా సరిపోతుంది ఈ రాజకీయ వార్త కనిగితే కనుక. ఏ పార్టీ అయినా సరే పదవులు ఊరికే రావు. కార్యకర్త స్థాయి నుంచి నేతగా ఎదగాలంటే అంత ఈజీ కాదు. పైగా చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కాలంటే ఆషామాషి కూడా కాదు. కష్టపడ్డా, కొట్లాడినా, కాసులు పోగొట్టుకున్నా అంటే కుదరదిక్కడ. కాసింత అదృష్టం కూడా ఉండాలి. బహుశా అది లేకే ఆ ముగ్గురు నేతలకు పదవులు అందని ద్రాక్షగా మారాయనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు? తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రొఫెసర్ కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చారు. దశల వారీగా ఉద్యమాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచారు. రాష్ట్ర సాధనలో కీ రోల్ పోషించారు. ఉద్యమ సమయమంతా బీఆర్ఎస్ కు అనుకూలంగా కేసీఆర్ వెంటే నడిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కోదండరాంకు ఎలాంటి పదవులు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కోదండరాంను రాజ్యసభకు పంపిస్తారని, ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిని ఇస్తారని రకరకాల ప్రచారం జరిగింది. కానీ అవేవీ జరగలేదు. పైగా కేసీఆర్ కు కోదండరాం కు మధ్య గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టారు. రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు కోదండరాం. దీంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసింది. కోదండరాంను ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇక ప్రమాణమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ అంతలోనే హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్ఎస్ నేత శ్రవణ్ హైకోర్టులో సవాల్ చేశారు. గతంలో తాము వేసిన పిటిషన్పై విచారణ తేలే వరకు ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని ఆ పిటిషన్లో కోరారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎమ్మెల్సీ పదవి ఇలా వచ్చినట్టే వచ్చి ఇలా ఆగిపోయింది. వ్యక్తిగత హోదాలో ప్రజల కోసం పోరాడిన కోదండరాంను పదవి ఇప్పటికీ ఊరిస్తూనే ఉంది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ను కూడా దురదృష్టం నీడలా వెంటాడుతూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటును అద్దంకి దయాకర్ ఆశించారు. అక్కడ శామ్యూల్ కి అధిష్టానం టికెట్ కేటాయించింది. ఆ సమయంలో ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులను ఇస్తామని దయాకర్ కు హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ కు ఛాన్స్ ఇస్తారనుకున్నారు. చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం మరొకరికి ఛాన్స్ ఇచ్చింది. పదవి వచ్చినట్టే వచ్చి చేజారడంతో బాగానే డిసప్పాయింట్ అయ్యారు అద్దంకి. కాకపోతే తన కోసం పార్టీ మంచి పదవినే ఇస్తుందేమోననే ఆశల్ని మాత్రం వదులుకోలేదు ఆయన. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. దాసోజు శ్రవణ్ నల్గొండ జిల్లాకు చెందిన నేత. తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. పార్టీ పదవి ఏదైనా దానికి వన్నె తెచ్చే నేత. వక్తగా, సబ్జెక్టుపై గ్రిప్ ఉన్న మేధావిగా పేరుంది. మంచి వాక్చాతుర్యం, ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడం, మీడియా డిబేట్లలో పార్టీ గళం వినిపించే వారిలో దాసోజు ముందు వరుసలో ఉంటారు. ప్రజారాజ్యం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో పనిచేసిన శ్రవణ్ తిరిగి బీఆర్ఎస్ లో చేరికతో ఎమ్మెల్సీగా అవకాశం అందిపుచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, బీఆర్ఎస్ తరపున అబెక్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో ఫుల్ ఖుషి అయ్యారాయన. గవర్నర్ కోటా కింద ప్రతిపాదించిన శ్రవణ్ ను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సామాజిక సేవా రంగాల్లో అనుభవం లేదని శ్రవణ్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి నోచుకోకుండా పోయారాయన. కష్టానికి తగ్గ ఫలితం ఏదో రూపంలో వస్తుంది. కాకపోతే దానికి అదృష్టం కూడా తోడవ్వాలంటారు. మరి ఆ లక్కు ఈ నేతలకు ఎప్పుడు తగులుతుందో చూడాలి.